అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ దియా స్టార్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 22వ తారీఖు మార్చి 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం, పాల్గొన మాసం, శిశిర ఋతువు, ఉత్తరాయణం, శనివారం. ఈరోజు తిథి అష్టమి, రాత్రి 12:34 వరకు. తదుపరి నవమి. ఈరోజు నక్షత్రం మూల, రాత్రి 11:38 వరకు. తదుపరి పూర్వాషాఢ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలనాలున్నవి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి వృషభ రాశి. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఇంటా బయట సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. తదుపరి కర్కాటక రాశి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. సన్నిహితుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. తదుపరి సింహరాశి. ఉద్యోగస్తులకు విధుల్లో సమస్యలు తప్పవు. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు అమలు చేయటం మంచిది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువర్గంతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. తదుపరి కన్యరాశి. నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా ఫలించవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్థిరాస్తి ఒప్పందాలలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. తదుపరి తులారాశి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సమాజంలో ప్రముఖుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి వివాహ శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. ఇతరులపై వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు అదనపు పని భారం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. తదుపరి కుంభరాశి. ఉద్యోగమున సమస్యలు అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. తదుపరి మీనరాశి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చెయ్యకపోవడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.